హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తుంది హైడ్రోజన్ ఫ్యూయల్ తో రన్ అయ్యే జేసీబీ అండి, ఎస్కవేటర్. సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ తో రన్ అయ్యే వెహికల్స్ వల్ల కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి. ప్రోస్ గురించి అయితే ఫస్ట్ చెప్తా అండి. ఫస్ట్ అయితే జీరో ఎమిషన్, టైల్ పైప్ నుంచి ఎమిషన్ అయితే రాదు, వాటర్ వేపర్స్ అయితే వస్తాయి. కెమికల్ ఫార్ములా ఫ్యూచర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే గడిగడికి రీఫ్యూల్ చేయాల్సిన అవసరం అయితే లేదండి హైడ్రోజన్ వెహికల్స్ కి. హైడ్రోజన్ ఫ్యూయల్ తో రన్ అయ్యే వెహికల్స్ ఒకసారి ఫ్యూల్ అప్ చేపిస్తే లాంగ్ రేంజ్ వచ్చేలా ఉంటుందన్నమాట మెకానిజం. ఇక ఎనర్జీ డెన్సిటీ విషయానికి వచ్చేటప్పటికి పెట్రోల్, ఎలక్ట్రిక్ అలాగే డీజిల్ వెహికల్స్ తో పోలిస్తే హైడ్రోజన్ వెహికల్స్ అత్యధిక ఎనర్జీ డెన్సిటీ కలిగి ఉంటాయి. ఇక హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది రెన్యూవబుల్ ప్రొడక్షన్ అండి. హైడ్రోజన్ తయారు చేయడానికి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేస్తారు కదా, ఈ ప్రాసెస్ కోసం ఉపయోగించే కరెంట్ ని సోలార్ ప్యానల్స్ త్రూగా తీసుకోవచ్చు. ఇక హైడ్రోజన్ ఫ్యూయల్ తో రన్ అయ్యే వెహికల్స్ చాలా సైలెంట్ గా అయితే ఉంటాయండి పెట్రోల్, డీజిల్ వెహికల్స్ తో పోలిస్తే. ఇప్పుడైతే కాన్స్ మాట్లాడేసుకుందాం అండి. హైడ్రోజన్ ఫ్యూయల్ ప్రొడక్షన్ అనేది కాస్త ఎక్స్పెన్సివ్ గా ఉంటుందండి పెట్రోల్, డీజిల్ అలాగే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తో పోలిస్తే. ఇక హైడ్రోజన్ ఫ్యూయల్స్ అనేవి మనకు అందుబాటులోకి రావడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పెట్రోల్, డీజిల్ బంకులతో పోలిస్తే కాస్త ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎక్కువ మొత్తంలో హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు అధిక పీడనంలో ఉంటుంది కాబట్టి దాన్ని స్టోర్ చేయడానికి అలాగే మన వరకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా సవాల్తో కూడుకున్నటువంటి పని. ఇక హైడ్రోజన్ అనేది హై ఫ్లామబుల్ ఇంధనం అండి. సో దీన్ని స్టోర్ చేయడానికి చాలా భద్రతా ప్రమాణాలు అయితే ఉండాలి. ఇంత కట్టుదిట్టమైన ప్రమాణాల మధ్య తయారు చేసినటువంటి హైడ్రోజన్ ని స్టోర్ చేసి మన దగ్గరికి తీసుకొని వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసిన తర్వాత వాటిని యూజ్ చేసుకుని తిరిగే వాహనాలు అయితే ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ఉన్నాయండి. అలాగే ఫైనల్ కాన్ ఏంటంటే పెట్రోల్, డీజిల్ వెహికల్స్ తో పోలిస్తే హైడ్రోజన్ ఫ్యూయల్ తో రన్ అయ్యే వెహికల్స్ యొక్క మెయింటెనెన్స్ కానీ రిపేర్ ఖర్చు కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అట్ ఫైనల్ గా మీరు ఇప్పుడు చూస్తున్న హైడ్రోజన్ ఫ్యూయల్ తో రన్ అయ్యే జేసీబీని మ్యానుఫ్యాక్చర్ చేసినందుకు కంపెనీ వారికి ఆల్ ద బెస్ట్ చెప్తాం. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. పేజ్ అయితే ఫాలో అవ్వండి. నమస్కారం, థ్యాంక్ యూ.